నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న వర్మ కావ్య ఫౌండేషన్ వారి సారథ్యంలో అన్నా క్యాంటీన్ మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ కౌన్సిలర్లు ఆళ్ల నగేష్, రాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రతి గురువారం నియోజకవర్గ పరిసర ప్రాంత గ్రామాల నుంచి వచ్చిన ప్రయాణికులకే కాక మార్కెట్ కు వచ్చే వినియోగదారులకు కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడం ఈ అన్నా క్యాంటీన్ యొక్క ముఖ్య లక్ష్యమని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి పట్టిన అన్నం పెట్టిన గొప్ప మహోన్నత నాయకుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇన్ని లక్షల మంది పొట్ట కూడా ఒక పెన్ను సంతకంతో అన్నా క్యాంటీన్ తీసి కొట్టివేయడం మా అందరి మనసు కలిసివేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మనసు కూడా కలిసి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క కూటమి మేనిఫెస్టోలో 3వ సంతకంగా అన్నా క్యాంటీన్ ఇచ్చి ఈ ఆగస్టు 15ని ప్రారంభించడం శుభ పరిమాణం, అందరికీ ఆనందదాయకం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి అన్నా క్యాంటీన్ని క్యాన్సిల్ చేసేయడం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి ఏంటో చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము ప్రతి లక్షవారం 1000 మందికి భోజనం 54 గ్రామాల నుంచి వచ్చి మా కుటుంబం ఏదైతే ఉందో, మా కుటుంబం అంటే నియోజకవర్గం ప్రజలందరూ కూడా నా కుటుంబమే. ఇక్కడ వ్యక్తిగా వారందరికీ ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎన్ని వందల మంది వస్తే అంత 100 మంది కూడా భోజనం పెడతాం. ఒక్క ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ కోడ్లోనే తర్వాత కొన్ని అన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి కాబట్టి ఒక నెల మట్టికి మేము పెట్టలేదు. మళ్ళీ ఇది ఆగస్టు 15 వరకు కంటిన్యూ అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు పిలిచిన పిలుపుకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో అన్నా క్యాంటీన్ పిఠాపురంలో కంటిన్యూగా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ వారికి అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంత ఆనందంగా ఉండేవారో, ఆ రోజు అన్నా క్యాంటీన్లో మేము కూడా ప్రజలతో సమానంగా తింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ ఆ మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 4 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, నా యొక్క అభిమానం మేరకు మరి ప్రజలందరికీ కూడా నా సొంత కుటుంబానికి అందరికి కూడా భోజనం పెట్టే అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏ రోజు కూడా ఇక్కడ లక్షవారం రోజుని నేను కానీ మా శ్రీమతి కానీ ఎవరొకరు వచ్చి వెళ్ళాము. మరి అన్ని రకాలుగా ప్రజలందరికీ ఆనందదాయకంగా మరి 4 సంవత్సరాలు భోజన వసతి ఏర్పరిచాం. రేపు ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నందుకు సంతోషిస్తూ ప్రజలందరికీ ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు 15వ తారీఖు నుంచి వేచి చూస్తున్నాం ఆనందంగా అని చెప్పి తెలియజేస్తాం.